ఇప్పుడు మా ఊరంతా ఏకమై అన్ని ఓట్లు తనకే వేసి మా ప్రసన్న లక్ష్మిని భారీ మెజారిటీతో గెలిపించుకున్నాం. ఈ టైంలో ఫోన్లు ఏంటన్నా? కట్ చెయ్యి. ఈ లైన్లు కలవట్లేదు, ఎందుకు లేట్ అయింది ఏంటో నేను వెళ్ళి దగ్గరుండి తీసుకొస్తా. మీరేనే ఉన్నాను మామ. అలాగే. లక్ష్మి హే రా గోవిందు. లక్ష్మి ఏంటి ఇక్కడ కూర్చున్నావు? అక్కడ ఊరంతా నీకోసం ఎదురు చూస్తుంది. వెళ్దాం పద. ఎక్కడికి? ఏంటి హడావిడి? కూర్చో గోవిందు. నేను కూర్చోవడానికి రాలేదు, అక్కడ క్యాన్సర్ హాస్పిటల్కి శంకుస్థాపన చేయాలి. వెళ్దాం పద. చేద్దాంలే, అంత తొందరే ఉంది. అదేంటి లక్ష్మి, నువ్వు ఎమ్మెల్యే అవగానే చేస్తానన్న మొట్టమొదటి పని అదేగా. మరి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? అరే గోవిందు, అది ఎలక్షన్ ప్రచారం. అక్కడిచ్చే వాగ్దానాలన్నీ డిలీట్ చేయాలి, ఇక్కడ స్టోర్ చేసుకోకూడదు. అసలు ఇలా ఎలా మాట్లాడుతున్నావు ప్రసన్న? ఆ రోజు నువ్వు ప్రచారంలో చెప్పిన మాటలకి 7 రంగుల ఇంద్రధనుసులా కనపడ్డావు. కానీ ఈ రోజు నీ అవతారం చూశాక రంగులు మార్చిన ఊసరవిల్లా కనపడుతున్నావు. రేపిచ్చోడా, ఒక్క సంవత్సరంలో కాలమే 3 సార్లు మారుతుంది. మనమెంత? వాగ్దానాలు చాలా ఉన్నాయి, చూద్దాం. అప్పట్లో మా నాన్నగారిని గెలిపించడానికి 40 కోట్లు ఖర్చయ్యాయి. నాకేమో 35 దాకా అయ్యాయి. 5 కోట్లు నీ వల్ల సేవ్ అయ్యాయి అనుకో. ముందు ఆ డబ్బంతా రాబట్టుకుని ఆ తర్వాత క్యాన్సర్ హాస్పిటల్ ఒక్కటేంటి 100 కట్టిస్తా. అలా కాదు ప్రసన్న, క్యాన్సర్ వల్ల ఒక్క ప్రాణం కూడా పోకుండా చూస్తానన్నావు. అక్కడ 15 మంది చావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళంతా నీకే ఓట్లేశారు. ఓట్టు నిన్ను గెలిపించిన జనాల బాధ్యత ఇది కాదా? జనాలేంటి? వాళ్ళు ఓట్లు. ఎలక్షన్ ఫీవర్ తగ్గిపోయిన తర్వాత ఓటర్లనే టాబ్లెట్లతో పనే లేదు. అయినా వాళ్ళందరూ నాకే ఓట్లేశారని గ్యారంటీ ఏంటి? గ్యారంటీయా? నీకు గ్యారంటీ కావాలా? మా ఊర్లో జరిగిన బూత్ పోలింగ్ నీకు తెలిసే. పొట్టకుట్టి కోసం వేరే ఊరు వెళ్ళిన వాళ్ళు వచ్చి మరీ నీకు ఓటేశారే. నడవలేని వాళ్ళు, లేవలేని వాళ్ళు, చిన్న చితక ముసలి పేద అందరూ నీకు ఓట్లేశారే. ఏమన్నావు? మా ఓట్లు నీకు టాబ్లెట్లు బిస్కెట్లా కనపడుతున్నాయా? అవి మా రక్త పొట్లే. అంతెందుకో, నీకొచ్చిన మెజార్టీ 5640 ఓట్లు మా ఊరి ఓట్లు. మేము వేసిన భిక్ష నీకు. ఏంటన్నావు? మీ ఊరి జనం వేసిన ఓట్ల వల్లనే నేను గెలిచాను, లేదంటే ఓడిపోయేదాన్ని. అంతేనా? వాస్తవం అదే కదా. నువ్వు దీన్ని తేలిగ్గా తీసుకోవద్దు. మా ఊర్లో హాస్పిటల్ కట్టిస్తావని, వాళ్ళ ప్రాణాలు కాపాడుతావని అందరికీ చెప్పి నమ్మించి ఒప్పించి నీకు ఓట్లేయించాను. సో నీ వలన, నువ్వు చేసిన క్యాంపెయినింగ్ వల్లనే నేను గెలిచాను. నువ్వు నిజంగా హీరోవి గోవిందు. మరింకేంటి, ఆ క్యాన్సర్ హాస్పిటల్ ఏదో నువ్వే కట్టించు. ఓ ఎక్కడికే వెళ్ళేది? నిన్ను ఇక్కడి నుంచి లాక్కెళ్ళి మరీ శంకుస్థాపన చేస్తా. తప్పు చేస్తున్నావు లక్ష్మి, నా మాట విను. నీకు ఇది మంచి పద్ధతి కాదు. వదలండ్రా, నన్ను వదలండ్రా.